రాజకీయాలు, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత. ఏ రాజకీయం అయినా ఎన్నికల ముందైనా ఎన్నికల తర్వాత అయినా ప్రజల కోసం అనేది ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం, గమనించాల్సిన అవసరం, ఆ దిశలో కూడా పనిచేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలది ఉండాల్సిన ధర్మం ప్రజాస్వామ్యం. కానీ ఈ మధ్యకాలంలో ఈ గతి తప్పుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. అధికారం వచ్చే వరకు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరో మాట, అధికారం ఉన్నా లేకున్నా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షాన అవసరాలను గుర్తింపజేయడం మరొక రకం. ఇవాళ దురదృష్టం ఏంటంటే విమర్శల కోసం కాకుండా విమర్శలను ప్రజా అవసరాలను తీర్చడంలో గుర్తించే విధంగా, అదేవిధంగా సరిచేసుకునే విధంగా, అవసరానికి ఉపయోగపడే విధంగా ఉండాల్సిన ధర్మాన్ని పాటించకపోతే రాజకీయాలకు అర్థం లేదు. ఇది కేవలం మసిపూసి మాయర్ గారు చేసేటువంటి పద్ధతులు. సరే, రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నాయో ఇది సర్వసాధారణంగా మారిపోతూ వస్తున్న కాలం లోపల మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇంతటి కరువు పరిస్థితి కానీ, నీళ్లు లేని పరిస్థితి కానీ, పంటలు ఎండిపోయే పరిస్థితి కానీ, అవకాశం ఉండి దృష్టి సారించకుండా నీటిని ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఈరోజు పంటలు ఎండిపోతున్న ప్రాంతాలు సందర్శించడానికి బయలుదేరాం. అంటే మాజీ ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు కూడా వారు ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు. ఇక్కడ మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ ఒక ప్రత్యేకత, అంతే కదా ఏమయ్యా? మీ ఊళ్ళో చెరువు ఉందా? ఏది అప్పుడే చేసినాం కదా. నేను దేవాదుల ప్రాజెక్టు చేసినాము. తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని చేసింది, కాలువలు తవ్వింది. ఇది ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు మొదలు పెడతాం, ప్రాజెక్టులు పూర్తి చేసేప్పుడు చాలా సంవత్సరాలు పడుతుంది. ఇది మనం చూస్తూనే ఉంటాం. అందుకోసం ఏ ప్రభుత్వం మొదలుపెట్టింది అనేది ఒకటైతే, మిగతా ప్రభుత్వంలో కొనసాగినాయా లేదా రెండవదైతే, మిగతా ప్రభుత్వాలలో నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అనేది మరొక అంశాన్ని మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది, చర్చించాల్సిన అవసరం ఉంది. మరి ఈ 9 సంవత్సరాలలో మన దేవాదుల దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. నేను ఒక మ్యాప్ చూపెడతాను. ఇగో ఈ ప్రాంతంలో తీసుకో, ఇగో ఇది మన ప్రాంతం ఉంది చూడండి. ఎక్కడి గోదావరి, ఎంత ఎత్తు, చీతకూడూరు ఎక్కడ, నవాపేట ఎక్కడ, గణపురం ఎక్కడ, అశ్వరావుపల్లి ఎక్కడ, గండిరామారం ఎక్కడ, తపాస్పల్లి ఎక్కడ, బొమ్మకూరు ఎక్కడ. అంటే వీటిని తీసుకురావడం చేసిన పనిలో ఈ మనం మొదలుపెట్టాము. వచ్చిన తర్వాత ఈ గత 9 సంవత్సరాల్లో కూడా కాలువలు, తర్వాత చెర్లు నింపే కార్యక్రమాలు చేశాము. మరి 100 రోజుల్లో 110 రోజుల్లో నీళ్లు ఉండి కూడా మీ నవాపేట చెరువులో నీళ్ళు ఉన్నాయా? నేను చెప్తే బాగుండదు. ఎందుకు లేవు? ఇది ఒక్కటి. తుపాకులగూడెం నుంచి నీళ్లు ఎత్తుకొస్తాం కదా, తుపాకులగూడెం దగ్గర ఇది ఇక్కడ చాలా క్లియర్గా పెట్టాను. ఏమని? డిసెంబర్ 7వ తేదీ నుంచి ఈ మార్చి 7వ తేదీ వరకు చూపించాను. మార్చి 7 నుంచి ఇంకా తగ్గింది అనుకోండి. అయినా దాదాపు 47 టీఎంసీల నీళ్లు సముద్రంలో పోనిచ్చారు. నేను మిగతా దానికి తర్వాత మాట్లాడతాను. ఆటంకాలు చెప్పి ఇది చేసి అది చేసేది. 47-48 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసే నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఈ 110 రోజుల్లో ఎత్తిపోయేది. ఈ 110 రోజుల్లో ఎత్తిపోస్తే మన దగ్గర దాదాపు 13 మేజర్ ఉన్నాయి, ఇంకో 6 చిన్నవి ఉన్నాయి దేవాదుల్లో. ఇప్పుడు చెప్పేటాను కదా ఇవి. దీంట్లో
దాదాపు 22 టీఎంసీల నీళ్లు నింపుకునే అవకాశం ఉంది. మోటార్లు ఉన్నాయి, గతంలో నింపాము. అవి నింపిన తర్వాత చెర్లు కుంటలు నింపడం కానీ, కాలువల ద్వారా కొంత ఇవ్వడం కానీ, గ్రౌండ్ వాటర్ పెంచడం కానీ జరిగింది. 22 టీఎంసీల నీళ్ళు అంటే నాట్ ఏ జోక్. మీరు 22 టీఎంసీలకు దాదాపు 3,30,000 ఎకరాలకు 4 మాసాలు మొత్తం పంట పండించే అవకాశం ఉంటుంది. అడప ఆన్ అండ్ ఆఫ్ ఇస్తే కొన్ని లక్షల ఎకరాలకి ఇవ్వచ్చు. భూగర్భ జలాలు పెరుగుతాయి, తాగునీళ్ళు సమస్య లేకుండా ఉంటుంది. మరి 22 టీఎంసీలకు వీళ్ళు ఎంత నింపారా? సగం టీఎంసీ నింపారు ఈ 110 రోజుల్లో. ఎందుకు? దాని మీద దృష్టి లేదా? 4 సార్లు మేడిగడ్డ పోతారు గోదావరికి, 3 సార్లు అసెంబ్లీ లోపల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడ పెడతారు. కానీ నీళ్లు ఉండి నీళ్లు వాడుకోలేని దైన్య స్థితి గురించి ఎవరు చెప్పాలయ్యా? ఇది బాధ్యతారహితం కదా, నష్టం చేసింది కదా రైతులకు. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలు అవకాశం ఇస్తారు, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఆరోపణలకు, రాజకీయాలకు అధికారం అంటే చెల్లదు. మనం ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, మంచి జరుగుతున్నది. కొన్ని 100కి 100 రూపాయలు మంచి ఎప్పుడూ జరగదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో 100కి 100 కాదు. అయినా ఎక్కువలో ఎక్కువ ప్రజలకు సహకారం ఎలా జరిగిందనేదే చర్చించుకోవాల్సిన అవసరం. ఇది పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అదేవిధంగా గోదావరిలో అన్నారం సుందుల నుంచి 4 టీఎంసీల నీళ్ళు సముద్రంలో పారబోశారు. అవి పైకి పంపించినట్టయితే ఎల్లంపల్లికి మనకు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కానీ మిగతా ఆయకట్టు కానీ అక్కడికి వచ్చింది. అది చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈ 19 రిజర్వాయర్లు ఇప్పుడు మీదే ఉన్నది నవాపేట, ఇలాగే బొమ్మకూరు, ఇవన్నీ ఈ రిజర్వాయర్లన్నీ నింపుకుంటే అందులో నీళ్ళు ఉన్నాయా? ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్న జలాశయాల్లో నింపుకునే పరిస్థితి కూడా తీసుకురాని వాళ్ళు రైతులకు సాయం చేస్తారని చెప్తారా? రైతు మేలు కోరేవాళ్ళ? అది పోయిన ఏదో 3,000 కోట్ల బ్యారేజ్లో అదేమంటారు 80 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లు పోతే 3,000 కోట్ల కన్స్ట్రక్షన్లో 80 పిల్లర్లో 3 పిల్లర్లు కుంగిపోయినాయని 1,00,000 కోట్లు తిన్నారని చెప్పే దౌర్భాగ్యం మాట మాత్రం వస్తుంది ఫాస్ట్గా. అధికారంలోకి రాగానే అంత మేధావులు అయిపోతారు, ఎక్స్పర్ట్స్ అయిపోతారు, నిపుణులు అయిపోతారు, అన్నీ వాళ్ళకే తెలుసు. మరి ఇంత తెలిసిన వాళ్ళు నీళ్లు ఉండి వాడుకోవట్లేదు అనే దానికి సమాధానం చెప్తారా? లేదు. వాళ్ళు ఎట్లా పైసలు ఉన్నాయి, ఎట్లా పైసలు చేసుకోవాలి, లేకపోతే చేస్తున్నారు అని ఆరోపణ చేయడానికి ఒక అయితే లంక బిందెలు ఎక్కడ ఉన్నాయని చూడడానికే టైం దొరుకుతలేనట్టున్నారు. సమీక్ష చేశారా? 7 సార్లు పోయి 7 సార్లు ఆరోపణలు చేశారు. 3 సార్లు అసెంబ్లీలో, 4 సార్లు అక్కడ. ఇంకా జాతీయ నాయకులను పట్టుకొచ్చి వాళ్ళతోటి కూడా అనిపించారు. దౌర్భాగ్యం. ఇవాళ అదే విషయంలో మరి ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో ఇంకో ప్రాజెక్టు కట్టాడు కదా, ఈ మాట సమాధానం చెప్తాడా? పైనుంచి జూరాల నీళ్లు తీసుకొచ్చి మరి పాలమూరు రంగారెడ్డిలో భాగంలో ఉంది ఆ ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేయాలా? ఆన్గోయింగ్ ప్రాజెక్టు. దానిలో తీసుకోకుండా కొత్తగా నువ్వు పెట్టినావంటే నువ్వేం చూస్తున్నట్టు? మేడిగడ్డ పోయి చూసొచ్చినాక నీ ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినావు, అవునా? అందుకే వాస్తవాలు లేదు. అదే కాదు, నవంబర్ 27 నాడు ఏం చేశారు? రైతు బంధు ఇచ్చే కార్యక్రమానికి ఈసీ దగ్గరికి పోయి అడ్డుకున్నారు. ఓకే, ఏదో ఎలక్షన్ ఉన్నది, రైతు బంధు ఇస్తే పైసలు ఇస్తారు, అంతే కదా, ఓట్లు వేస్తారు. అడ్డుకున్న వాళ్ళు ఏం చెప్పారు? డిసెంబర్ 9 నాడు అది కాదు, మేము 15,000 7,700 కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయి కదా, ప్రభుత్వం దగ్గర ఉంది కదా, ఆపారు కదా. మరి డిసెంబర్ 9 పోయి ఎన్ని రోజులైంది? నిన్న 2 ఎకరాల వరకేమో మొన్న ఇచ్చారు. నిన్న 2 ఎకరాల తర్వాత పై వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు. పెద్దగా ప్రచారం చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఇవ్వడం ఓట్ల కోసమా? అప్పుడు ఇస్తే రైతులకు లాభం జరగకపోయేదా? అప్పుడు ఇస్తే ఓట్లు పడతాయని అడ్డుకున్నారు. ఇప్పుడు ఇస్తే ఓట్లు పడడానికి మీరు వేస్తున్నారని అనుకోవాలా? అంత విచక్షణ రైతులు ఉన్నారా రైతులు? బ్యాంకుల నుంచి అప్పులు రాకపోయా, ఎందుకంటే వీళ్ళు పెట్టుబడి రాకపోయా, భూగర్భ జలాలు అడగంటిపోయా, ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఇవ్వకపోతే, పంటలు ఎండిపోబట్టే జనం దాదాపు 180-200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాదనా?
కొన్ని సందర్భాలలో వీటిని నివారించడానికి చేసే కార్యక్రమాలు చేయట్లేదనేదే మనం ఎత్తి చూపాల్సిన అవసరం, ప్రభుత్వాలను హెచ్చరించాల్సిన అవసరం. అవకాశం ఉన్నవాళ్ళు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాం తప్ప విమర్శ కోసం కాదు, ప్రజాహితం కోసము. అది కూడా గత సంవత్సరాలుగా పరిపాలన చేసిన వాళ్ళు కేవలం విమర్శలకే పరిమితమవుతారనుకుంటే పొరపాటు. ఎందుకంటే ప్రజలతో ఉన్నారు, పరిపాలించారు, కార్యక్రమాలు చేశారు, చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఖచ్చితంగా చెప్పే అవకాశం మనం తీసుకుంటున్నాం. ఇవాళ మీరు చూడండి, ఈ చెరువులో నీళ్ళు ఉన్నాయో ఏ చెరువులో కూడా లేవు, ఏ చెరువులో కూడా లేవు. నేను మొత్తం లెక్కలు కూడా మీకు ఇది ఇస్తాను. 19 దాదాపు 10 టీఎంసీల నీళ్ళ స్టోరేజ్ ఉంటే 2 టీఎంసీల నీళ్ళు కూడా లేవు. ఎందుకు? ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఆ మోటార్లుండి నీళ్లుండి సముద్రంలోకి పోతుంటే ఎందుకు ఎత్తిపోయకూడదు? దానికి బాధ్యత ఎవరో, సమాధానం ఎవరు చెప్తారో చూడాలి. ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి కదా ఇరిగేషన్ చూసేది, ఆయన ఎక్కువ మాట్లాడింది కదా. ఎవరు ఇరిగేషన్? అచ్చా, ఇంకొక ఆయన ఉన్నాడు. అది తెలియదు. అచ్చా, ఎందుకంటే ఈ సీఎం గారే ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనే చూస్తుండేమని నేను అనుకుంటున్నాను. అది కథ. మరి ఆయనైనా ఈయనైనా ఇద్దరైనా అధికారులైనా ప్రభుత్వమైనా ఏ స్థాయిలోనైనా సమీక్ష చేసుకుంటే తప్ప ఇది చెప్పాలనా? ఏమయ్యా మీరైనా చెప్పండి. 4వ స్తంభం, మీ స్తంభాలు గట్టిగానే ఉన్నట్టున్నాయి, ఈ 4 స్తంభాలు. మీరైనా చెప్పండి. సమీక్ష చేసి రైతులకు నీళ్ళు ఇమ్మని చెప్పే దౌర్భాగ్యం ఎందుకు రావాలా? ధన్యవాదాలు. ఇవాళ ఈ మాట